హలో ఫ్రెండ్స్, ఇక్కడ సమర్పించే మార్కెట్ సెక్టర్స్కి స్వాగతం. ఇక ఈరోజు ఒక హిస్టారిక్ డేగా మనం చెప్పుకోవాలి. మనకి నిఫ్టీ చూస్తే కనుక 25,000 ఆల్మోస్ట్ టచ్ అయింది. సో 24,999.75. సో అది ఈరోజు హై మనకి నిఫ్టీలో. గత వారం బుల్స్ ఎవరైతే ఒక ర్యాంపేజ్ మూడ్లో ఉన్నారో ఫస్ట్ హాఫ్లో ఈ రోజు కూడా సిమిలర్ మూడ్లో మనకి బుల్స్ ఉంటుంది చూసాం. సో నిఫ్టీ మనకి ఓపెన్ అయింది 24,943 దగ్గర, ఆల్మోస్ట్ ఒక 30-40 పాయింట్స్ గ్యాప్ అప్తో ఓపెన్ అయింది. అండ్ దాని తర్వాత 24,999.75 హై వెళ్ళి అక్కడి నుంచి ఒక మంచి సెల్ ఆఫ్కి గురవటం చూసాం. అండ్ లో 24,774కి వచ్చి క్లోజింగ్ చూస్తే కనుక 24,836. సో ఫ్రైడే క్లోజింగ్ ఏదైతే ఉందో ఆల్మోస్ట్ అక్కడే మనం క్లోజ్ అవటం చూసాం. బుల్స్ పేర్ ఫైట్ చాలా అగ్రెసివ్గా జరిగింది ఈరోజు, బట్ ఎవరు కూడా బ్యాటిల్ విన్ అవ్వలేదు. సో ఒక స్టేజ్లో ఆల్మోస్ట్ 150 పాయింట్స్ ప్లస్ ఉన్న నిఫ్టీ ఒక స్టేజ్లో 100 పాయింట్స్ మైనస్ కూడా రావటం చూసాం. టాప్ నుంచి చూస్తే కనుక ఆల్మోస్ట్ 240-250 పాయింట్స్ కూడా నెగటివ్లోకి రావటం చూసాం. బట్ క్లోజింగ్ వచ్చేసరికి ఫ్లాట్గా క్లోజ్ అవటం చూసాం. సో దీనికి ప్రధాన కారణం మనం బ్యాంకింగ్ స్పేస్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈరోజు కొన్ని బ్యాంకింగ్ స్టాక్స్లో ఒక మంచి వాలటాలిటీ అనేది మనకు కనపడుతుంది చూసాం. బట్ ఈ స్టేజ్లో మనకి నిఫ్టీ చూస్తే కనుక స్టిల్ బై ఆన్ డిప్స్ కానీ చెప్పుకోవచ్చు. 24,386 పైన ఉన్నంత కాలం నిఫ్టీకి దెర్ ఇస్ నో వరీ. కోర్స్ షార్ట్ టర్మ్ టైం ఫ్రేమ్లో టగ్ ఆఫ్ వార్ అనేది ఉంటుంది బుల్స్ బేర్స్కి. మీడియం టు లాంగ్ టర్మ్లో డెఫినెట్లీ బుల్సే అప్పర్ హ్యాండ్లో ఉండే ఛాన్సెస్ ఉంటుంది. అది ఎప్పటివరకు అంటే 24,386 ఏదైతే 20-day మూవింగ్ యావరేజ్ ఉందో దానిపైన ఉన్నంత వరకు. ఆఫ్ కోర్స్ మనకి ఫస్ట్ సపోర్ట్ పాయింట్ 24,582 దగ్గర ఉంది. సో మేబీ ఈ రోజు లోస్ వచ్చినాయి మనం చూస్తే కనుక ప్రాబ్లీ అక్కడి నుంచి 100 పాయింట్స్లో సపోర్ట్ ఉంది కాబట్టి బై ఆన్ డిప్స్గా మనం చెప్పుకోవాలి. ఈ రోజు మనం చూస్తే కనుక గెయినర్స్లో ఫార్మా స్పేస్లో సమ్ స్టాక్స్ హ్యావ్ గెయిన్డ్, దివీస్ అండ్ సన్ ఫార్మా లాంటి స్టాక్స్లో. ఇట్స్ ఎ మిక్స్ ఆఫ్ బ్యాగ్ అండ్ సెక్టర్ అని చెప్పుకోవచ్చు. ఎక్సెప్ట్ ఫర్ ఆటో సెక్టర్ వేర్ ఇన్ ఓన్లీ 1 or 2 స్టాక్స్ నెగిటివ్ క్లోజ్ అయ్యి మిగతా అన్ని కూడా ఒక మంచి అప్మోర్ అవటం చూసాం. M&M, టాటా మోటార్, మారుతి, బజాజ్ ఆటో ఇవన్నీ కూడా. ఇన్ఫాక్ట్ ఈరోజు కోర్ సెక్టర్లో కూడా కొన్ని స్టాక్స్లో ఒక మంచి అప్మోర్ అవటం చూసాం. అల్ట్రాటెక్, L&T లాంటి స్టాక్స్లో. అఫ్ కోర్స్ రిలయన్స్ అండ్ అదానీస్ దోహదపడ్డాయి ఈరోజు. బట్ స్టిల్ మార్కెట్ పాజిటివ్లో క్లోజ్ కాలేకపోయింది. దానికి ప్రధాన కారణం మనం చూస్తే కనుక హెవీ వెయిట్స్ లైక్ టైటాన్ నెగటివ్గా ట్రేడ్ అవటం చూసాం. భారతీ ఎయిర్టెల్ నెగటివ్గా ట్రేడ్ అవటం చూసాం. టోటల్ ఐటీ ప్యాక్ అంతా కూడా వీక్గా ట్రేడ్ అయింది. సో స్టాక్స్ లైక్ టెక్ మహీంద్రా, విప్రో, LTI, మైంట్రీ, TCS అన్నీ కూడా నెగటివ్గా ట్రేడ్ అయ్యాయి. అండ్ FMCGలో నెస్లే ఐటీసీ నెగటివ్గా ట్రేడ్ అయింది. అండ్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ స్పేస్లో ఇప్పుడే చెప్పినట్టు కోటక్ బ్యాంక్ లాంటివి, HDFC లైఫ్ ఇవన్నీ కూడా కొద్దిగా వీక్గా ట్రేడ్ అవటం చూసాం. సో ఆల్ ఇన్ ఆల్ బై డిప్స్ కానీ నిఫ్టీని ఇప్పుడు సూచించే ప్రయత్నం చేయొచ్చు. ఇక బ్యాంక్ నిఫ్టీలో మనం చూస్తే కనుక ఒక అద్భుతం జరిగిందని చెప్పాలి ఈరోజు. రీజన్ ఏంటి అంటే కనుక బంధన్ బ్యాంక్. సో ఏదైతే బ్యాంక్ నిఫ్టీ కాంపోనెంట్ ఉంటుందో కనుక ఫస్ట్ టైం ఆఫ్టర్ ఆల్మోస్ట్ 4 years తర్వాత ఇంట్రాడేలో 13% పెరగడం అనేది చూసాం. సో ఒక మేజర్ అప్మూవ్ అవటం చూసాం. దీనికి ప్రధాన కారణం మేబీ రిజల్ట్స్ సాటర్డే ఏదైతే అనౌన్స్ చేశారో దాని తర్వాత జెఫ్రీస్ వాళ్ళ రీసెర్చ్ రిపోర్ట్ని రిలీజ్ చేయడం జరిగింది. దాని టార్గెట్ 165 నుంచి 240 వరకు పెంచడం జరిగింది. సో ఈరోజు మన క్లోజింగ్ చూస్తే కనుక ఆల్మోస్ట్ 220 దగ్గర క్లోజ్ అవటం చూసాం, 13% హై దగ్గర. అండ్ 200-day మూవింగ్ యావరేజ్ ఏదైతే ఉందో 206 పైన డిసైసివ్లీ ఈరోజు క్లోజ్ అవటం చూసాం. సో ఇక్కడ నుంచి 20 రూపీస్ కొనాలంటే కనుక డెఫినెట్లీ నో అని చెప్తాం. ఎవరికైనా ఎగ్జిస్టింగ్ పొజిషన్ ఉంటే కనుక 200-day మూవింగ్ యావరేజ్ కింద ఒక ₹2 అంటే 204 కింద క్లోజింగ్ బేసిస్ స్టాప్ లాస్ పెట్టుకోవాలి. ఇన్ఫాక్ట్ 240 అండ్ 260 అనేది ఒక మంచి సప్లై ఆర్ రెసిస్టెన్స్ జోన్ అని చెప్పొచ్చు. ఆ రేంజ్ వస్తే కనుక ఈ స్టాక్ నుంచి ఎగ్జిట్ అవటమే ఇట్స్ ఎ గుడ్ ఐడియా. సో టెక్నికలీ చాలా వీకెస్ట్ ఉన్న స్టాక్ ఇది ఇప్పటి కూడా. దో 200-day మూవింగ్ యావరేజ్ పైన ఉన్నా కూడా ప్రాబ్లీ 240-260కి వెళ్ళి ఫిజిల్ అవుట్ అయిపోయే ఛాన్సెస్ మనకి ఎక్కువ ఉంటుంది. అండ్ అదర్ నేమ్స్ లైక్ PNB, బ్యాంక్ ఆఫ్ బరోడా, SBI ఇవన్నీ కూడా ఒక మంచి పాజిటివ్గా క్లోజ్ అవుతుంది. ఇన్ఫాక్ట్ PNBలో ఒక మంచి అప్మోర్ వచ్చింది, మేబీ బికాస్ ఆఫ్ రిజల్ట్స్ అబౌట్ 5% పెరగటం చేసాం. అండ్ అదర్ ప్రైవేట్ బ్యాంక్స్ లైక్ ఇండస్ఇండ్ కానీ లేదంటే IDFC ఫస్ట్, AU బ్యాంక్ ఇవన్నీ కూడా స్వల్పంగా పెరగటం చేసాం, బిలో 1% అని చెప్పొచ్చు. ఇక వీక్ అయిన వాటిల్లో 1% కోటక్ బ్యాంక్ పడింది. HDFC బ్యాంక్ ఆల్మోస్ట్ 0.8%, దీనికి 30% వెయిటేజ్ ఉన్న స్టాక్ ఇది. సో ఈ స్టాక్ కూడా కొద్దిగా వీక్గా ట్రేడ్ అవటం చూసాం. అండ్ బ్యాంక్ నిఫ్టీ మనకి ఈరోజు ఓపెనింగ్ చూస్తే కనుక ఆల్మోస్ట్ 51,546 దగ్గర ఓపెన్ అయిన బ్యాంక్ ఒక స్టేజ్లో 1000 పాయింట్స్ ఆర్ 1100 పాయింట్స్ పెరగటం చేసాం. ఈరోజు హై 52,340. దానికి ప్రధానంగా మోస్ట్ ఆఫ్ ద బ్యాంక్స్ లైక్ యాక్సిస్ కానీ, కోటక్ కానీ, HDFC కానీ,
ఇన్ఫాక్ట్ బంధన్ ఇందాకే అనుకుని ఇవన్నీ కూడా ఫస్ట్ హాఫ్ లో చాలా చాలా బుల్లిష్ గా ట్రేడ్ అవటం చేసాం. బట్ సెకండ్ హాఫ్ వచ్చేసరికి ఒక బిగ్ సెల్ ఆఫ్ రావటం చేసాం. ఇన్ఫాక్ట్ పాజిటివ్ లో కోటక్, హెచ్డిఎఫ్సి ఇలాంటివన్నీ కూడా నెగటివ్ గా టర్న్ అవటం చేసాం. ఇన్ఫాక్ట్ యాక్సిస్ కూడా మార్నింగ్ పాజిటివ్ లో ట్రేడ్ అయింది, క్లోజింగ్ వచ్చేసరికి నెగటివ్ గా ట్రేడ్ అయింది. సో ఈ రోజు ఒక స్టేజ్ లో మనకు అనిపించింది ఏంటంటే 51,794 అయితే 20-day మూవింగ్ యావరేజ్ ఉందో దానిపైన క్లోజ్ అవుతుందని అనుకున్నాం. బట్ ప్రాబ్లీ దాని కిందనే ఈ రోజు క్లోజ్ అవటం చేసాం. 52,340 పైకి వెళ్ళినప్పటికీ ఆ లెవెల్స్ అనేది సస్టైన్ కాలేదు. సో స్టిల్ బ్యాంక్ నిఫ్టీ సెల్ ఆన్ ర్యాలీస్ కానీ చెప్తాం. బట్ రేంజ్ చూస్తే కనుక ఇప్పుడు కొంచెం అప్ సైడ్ కి రావటం చేసాం. ఇంతకుముందు రేంజ్ 5500 నుంచి 52,500 అనుకుంది, ఇప్పుడు 50,590 50,971 దగ్గర ఒక మంచి సపోర్ట్ పాయింట్ ఉంది. అంటే ఇక్కడ నుంచి 300 to 400 పాయింట్స్ పడతాయి కనుక. సో కౌంటర్ ట్రెండ్ కింద 50,900 వస్తే కొనే ప్రయత్నం కూడా చేయొచ్చు. అండ్ అప్ సైడ్ 52,500 కూడా అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ మనకు కనిపిస్తుంది చార్ట్స్ పరంగా. సో 2-way పొజిషన్ తీసుకునే ప్రయత్నం మనం బ్యాంక్ నిఫ్టీలో చేయాలి. అండ్ 50,400 కింద ఒకవేళ క్లోజ్ అవుతేనే నెక్స్ట్ ఫాల్ అనేది మనకి బ్యాంక్ నిఫ్టీలో కనపడుతుంది. అదర్వైజ్ ప్రతి మచ్ ఫాల్ ఈస్ డన్ అనే ఒక చార్ట్ మనకి సూచిస్తుందని చెప్పుకోవచ్చు. అండ్ బ్యాంక్ నిఫ్టీలో మనం చూస్తే కనుక మేజర్ షార్ట్ కాలింగ్ ఈ రోజు అయిపోయిందని చెప్పుకోవచ్చు. రీజన్ ఏంటి అంటే కనుక బ్యాంక్ నిఫ్టీ క్యాష్ కి ఫ్యూచర్స్ కి డిఫరెన్స్ ఆల్మోస్ట్ జీరో అయిపోయింది. సో లాస్ట్ వీక్ మనకి 200 పాయింట్స్ ఫ్యూచర్స్ ప్రీమియం లో ట్రేడ్ అవుతున్న టైం అది. అండ్ ఈ రోజు చూస్తే కనుక ఆ ప్రీమియం కాస్త ఎరోడ్ అయిపోయింది. సో షార్ట్ కాలింగ్ అయిపోయిందని ఒక ఫీల్ కూడా మనకి ఇస్తుంది. వెరస్ నిఫ్టీలో మనం చూస్తే కనుక క్యాష్ అండ్ ఫ్యూచర్స్ కి 90 పాయింట్స్ ప్రీమియం ఉంది. అంటే క్యాష్ లో 24,830 ఉంటే కనుక ఫ్యూచర్స్ లో 24,910 దగ్గర ఉంది, 920. సో ఆ 90 పాయింట్స్ ప్రీమియం ఉంది కాబట్టి ప్రాబ్లీ నిఫ్టీలో లాంగ్ పొజిషన్స్ ఇంకెక్కువ ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఇక ఎఫ్ఎండ్ఓలోకి మనం వెళ్ళి చూస్తే కనుక ఇట్ వాస్ రియల్ ఎస్టేట్ అండ్ బ్యాంకింగ్ స్పేస్ అని చెప్పొచ్చు. సో స్టాక్స్ లైక్ డిఎల్ఎఫ్ కానీ, ఓబ్రాయ్ కానీ, సియుబి, చోలా, M&M ఫైనాన్స్ ఇవన్నీ కూడా ఒక మంచి అప్మూవ్ రావడం చూసాం. ఇక పిఎస్యు స్టాక్స్ ఏవైతే లాస్ట్ 1 week or 2 weeks గా కొద్దిగా నెగ్లెక్ట్ చేయబడ్డ స్టాక్స్ అన్ని కూడా ఈరోజు ఒక మంచి అప్మూవ్ రావడం చూసాం. డిఫెన్స్ స్పేస్ నుంచి గ్యాస్ స్టాక్స్ కానీ, ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ లైక్ హెచ్ఏఎల్, డిఫెన్స్ లో బిఎల్, బిఎంఎల్, ఎన్ఎండిసి, పిఎఫ్సి, విపిసిఎల్ ఇవన్నీ కూడా ఒక మంచి అప్మూవ్ రావటం చూసాం. ఇక క్యాపిటల్ గుడ్స్ లో ఒక రిట్రేస్మెంట్ అనేది జరిగింది. లాస్ట్ 2 వారాలు ఒక సెల్ ఆఫ్ తర్వాత ఈబీబీ సిమెంట్స్ పాజిటివ్ గా ట్రేడ్ అవటం చూసాం. ఇక అదర్ నేమ్స్ లైక్ స్పెషాలిటీ కెమికల్ చెప్పుకోవాలి, ఎందుకంటే మనం దీపక్ నైట్రేట్ ఆల్మోస్ట్ 2,600 నుంచి బుల్లిష్ మోడ్ లోనే ఉన్నాం. ఈరోజు నియర్ టు ఆల్ టైమ్ హై టచ్ అవటం చూసాం. సో ప్రీవియస్ ఆల్ టైమ్ హై 3030, ఈరోజు హై 3018. సో 12 రూపీస్ లో మిస్ అయింది. ఏదైనప్పటికీ అది డెఫినెట్లీ బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. అండ్ అక్కడి నుంచి 10% అప్ ఉంటుంది కాబట్టి ఆ స్టాక్ ని వాచ్ లిస్ట్ లో పెట్టుకుని 2760 20-day మూవింగ్ యావరేజ్ ఈ స్టేజ్ లో, అంటే అబౌట్ 150-200 పాయింట్స్ పడితే కనుక డెఫినెట్లీ దీపక్ నైట్రేట్ ని లాంగ్ పొజిషన్ తీసుకుని ప్లాన్ చేయొచ్చు. అదేవిధంగా గత కొన్ని రోజులుగా వీకెస్ట్ గా ట్రేడ్ అవుతున్న ఎస్ఆర్ఎఫ్ కూడా ఈరోజు ఒక బుల్లిష్ మోడ్ లోకి రావటం చూసాం. అండ్ గ్యాప్ ఏదైతే ఉందో గ్యాప్ ఫిల్లింగ్ ప్రాసెస్ లో ఉంది. మేబీ ఇక్కడ నుంచి ఎస్ఆర్ఎఫ్ కూడా అప్ మూవ్ వెళ్ళే ఛాన్సెస్ మనకి ఎక్కువ కనిపిస్తుంది. ఇక అదర్ నేమ్స్ లైక్ హైబీటాలో డిక్సన్ టెక్నాలజీస్ కానీ, ఐఈఎక్స్ కానీ, సన్ టీవీ కానీ, పిఐ ఇండస్ట్రీస్ కానీ ఇవన్నీ కూడా పాజిటివ్ గా ట్రేడ్ అవుతుంది చూసాం. ఇక వీక్ గా ట్రేడ్ అవుతున్న స్టాక్స్ మనం చూస్తే కనుక మిడ్ క్యాప్ ఐటీలో ఎంఫసిస్ అండ్ బిఎస్ సాఫ్ట్వేర్ లాంటి స్టాక్స్ వీక్ అయ్యాయి. సిమెంట్ ప్యాక్ లో ప్రాబ్లీ రామ్కో, అంబుజా, శ్రీ సిమెంట్ లాంటివి కొద్దిగా వీక్ గా ట్రేడ్ అవుతుంది చూసాం. అండ్ నిఫ్టీ కాంపోనెంట్స్ లాగానే ఇన్సూరెన్స్ స్పేస్ ఐసిఐసిఐ జనరల్ ఇన్సూరెన్స్ వీక్ గా ట్రేడ్ అయింది. అండ్ డయాగ్నోస్టిక్ స్టాక్స్ లైక్ మెట్రోపాలిస్ కూడా కొద్దిగా వీక్ గా ట్రేడ్ అవటం చూసాం. ఇక క్యాష్ లోకి వెళ్ళి చూస్తే కనుక పవర్ సెక్టర్ లో కొద్దిగా మంచి బయింగ్ రావటం చూసాం. ఓల్టాప్ లాంటి స్టాక్ ఆల్మోస్ట్ 16% పెరిగింది. దాని తర్వాత పవర్ ఇండియా ఏదైతే ఆల్ దీస్ డేస్ కొంచెం ప్రాఫిట్ బుకింగ్ వచ్చిందో అవన్నీ కూడా పెరగటం చూసాం. ఇక రైల్వే స్టాక్స్ ఈరోజు చెప్పుకోవాలి, లాస్ట్ 15 days గా సబ్డ్యూడ్ గా ట్రేడ్ అవుతున్న స్టాక్స్ ఈరోజు ఎనీవేర్ బిట్వీన్ 5-10% పెరగటం చూసాం. ఆర్బిఎన్ఎల్, ఇర్కాన్, రైల్టెల్, ఐఆర్ఎఫ్సి ఇవన్నీ కూడా ఒక మంచి అప్మూవ్ రావటం చూసాం. బట్ సిగ్నిఫికెంట్ మూవ్స్ అయితే కాదు ఇది, దో మనకి 5-10% పెరిగినప్పటికీ, ఎందుకంటే లాస్ట్ 7-8 సెషన్స్ ఆర్ 10 సెషన్స్ లోనే అంతే ఈక్వల్ గా డ్రిఫ్ట్ అవటం చూసాం. అండ్ ఇంకా ఎక్కువనే పడతాం చూసాం. సో ఇదే పుల్ బ్యాక్ ర్యాలీగానే చూడాలి. సో 1 day పెరిగింది కదా అని చెప్పేసి అగ్రెసివ్ కొనాల్సిన అవసరం అయితే కనపట్లేదు. ఇక అదర్ నేమ్స్ లైక్ మజ్గాన్ డాక్ కానీ, లిబర్టీ షూస్ కానీ 10% అప్పర్ సర్క్యూట్ అయింది. అండ్ ప్రాబ్లీ రిజల్ట్ సీజన్ అండ్ సమ్ బయింగ్ ఫ్రమ్ రియాలిటీ స్పేస్, కేఎన్ఆర్ కానీ, డిబి రియాలిటీ కానీ, జెన్ టెక్నాలజీస్, శోభా ప్రెస్టీజ్ వీటన్నిటిని కూడా పాజిటివ్ గా ట్రేడ్ అయ్యాం. అదేవిధంగా మీడియా స్టాక్స్ లైక్ నెట్వర్క్ 18 అండ్ టీవీ 18 కూడా ఈరోజు పాజిటివ్ గా ట్రేడ్ అవటం చూసాం.
ఇక వీక్ అయిన వాటిల్లో మోస్ట్లీ రిజల్ట్స్ రియాక్షన్ అని చెప్పొచ్చు. నథింగ్ మర్కీ నేమ్స్ అయితే ఏం లేవు. లక్ష్మి ఎలెక్స్ కెమికల్ ప్రాబ్లీ ఈరోజు ఒక 5% కట్ రావటం చూసాం బికాస్ ఆఫ్ పూర్ రిజల్ట్స్. ఇంకా అదర్ నేమ్స్ లైక్ సువెన్ లైఫ్ కానీ, రామ్కీ కానీ, ఐఎస్ఎంటీ కానీ, లాటెంట్ వ్యూ కానీ, టీటీఎంఎల్ కానీ, పేటిఎం, ఏజీఐ, ప్రీమియర్ ఎక్స్ప్లోజివ్స్, హెచ్బిఎల్ పవర్, ఇవన్నీ కూడా లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ గా ఏవైతే ఒక మంచి అప్మూవ్ రావటం చూసాం. ఇట్స్ ఓన్లీ రిట్రేస్మెంట్, స్వల్పంగా నష్టపోయాయని చెప్పొచ్చు. బిట్వీన్ 1 to 5% ఈ స్టాక్స్ అన్ని కూడా రిట్రేస్ అయ్యని చెప్పొచ్చు. ఇన్ఫాక్ట్ నష్టపోయాయి అని అనుకుంటా కూడా. సో స్టాక్ టు వాచ్ లో మనం ఈరోజు ఏజీఐ గ్రీన్ ప్యాక్ తీసుకోవడం జరిగింది. స్టాక్ మనందరికి తెలిసినది 1142, ఆల్మోస్ట్ 680-700 దాకా కిందకి రావటం చూసాం ఈ స్టాక్. సో లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ గా స్టాక్ అరౌండ్ 935 నుంచి ఈరోజు 775 దాకా కరెక్ట్ అవటం చూసాం. ఆల్మోస్ట్ అబౌట్ 180 పాయింట్స్ కరెక్ట్ అయింది. అండ్ దీనికి తీసుకోవడానికి రీజన్ ఏంటి అంటే కనుక 759 is 200-day మూవింగ్ యావరేజ్, అక్కడ గ్రేట్ సపోర్ట్ ఉంటుంది. సో 2 ప్రైస్ పాయింట్స్ చూస్ చేసుకుని ప్రాబ్లీ 775, 759 లో కొనగలితే కనుక కాస్టింగ్ 767 అవుతుంది మనకి. అండ్ 747 is స్టాప్ లాస్. సో వెరీ నియర్ టు ద స్టాప్ లాస్ కాబట్టి దీన్ని వాచ్ లిస్ట్ లో మనం పెట్టుకొని ప్రాబ్లీ సమ్ ట్రేడింగ్ ఐడియా లాగా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు ఇది. అండ్ దీని అప్సైడ్ టార్గెట్ చూస్తే కనుక 859 అనేది ఒక కీ రెసిస్టెన్స్ ఉంది, అక్కడ వరకు వెళ్ళే ఛాన్సెస్ ఉంది. సో మన కాస్ట్ ప్రైస్ నుంచి 767 to 859 చూస్తే కనుక 92 రూపీస్ అప్ ఉంది, వేరాస్ డౌన్ సైడ్ 20 రూపీస్ ఉంది. కాబట్టి ప్రాబ్లీ 1:4.5 రిస్క్ రివార్డ్ ఉంది కాబట్టి ఈ స్టాక్ ని మనం చూస్ చేయడం జరిగింది. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. మా వీడియో కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ కి వాళ్ళకి షేర్ చేయండి. అదేవిధంగా వాళ్ళని కూడా మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయమని సజెస్ట్ చేయండి. థ్యాంక్ యూ వన్స్ అగైన్.